శ్వాసని ఆత్మస్థితిలో ఉంటేనే గమనించగలము, మనోస్థితిలో ఉంటే చూస్తాం అంతే. వచ్చిపోయే శ్వాసని చూస్తాం, ఆ శ్వాసతో అనుసంధానం కమ్మన్నాడు పత్రిజీ. ఆ శ్వాస నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళి అన్నాడు, అంతేగాని శ్వాసని నీ నియంత్రణలో పెట్టుకో అని చెప్పలేదు. ఆ శ్వాసని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళు. ఆ శ్వాసని ఎక్కడికి తీసుకెళ్తుంది అయ్యా అంటే ఆ ముక్తికి, మోక్ష స్థితికే తీసుకెళ్తుంది. ఎందుకంటే నీవు నీ శ్వాసతో అనుసంధానమైనప్పుడు, నీవు నీ శ్వాసని వారధిగా ఉపయోగించుకోమన్నప్పుడు, అప్పుడు నీవు నీతో అనుసంధానం అవుతావు, నీ లోపల ఉన్నటువంటి ఆ అనంతమైన విశ్వంతో అనుసంధానం అవుతావు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే పత్రిజీ శ్వాసని నీ గురువు అని చెప్పాడు. గురువు ఎక్కడ తీసుకెళ్తే మనం అక్కడికి వెళ్ళాలిగా. లేదా గురువు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళని చెప్తామా? గురువు చెప్తామా మనం? మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి చెప్పం. కాబట్టి ఆ శ్వాస యొక్క శక్తిని మనం తెలుసుకుందాం, ఆ శ్వాసని గమనించేవారుగా ఉందాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తల్లి యొక్క ఆ ప్రేగు ద్వారా బిడ్డ శ్వాస తీసుకుంటాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రేగు కట్ చేస్తారు కదా, ఆ కట్ చేసిన తర్వాత అప్పుడు ఆ ఫిజికల్గా ఉన్నటువంటి అటాచ్మెంట్ అనేది అంటే అక్కడితో పోతుంది. భూమి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ అప్పుడు బిడ్డ మొదటగా ఈ భూమి మీద లోపల శ్వాస తీసుకుంటాడు, కానీ భూమి మీద వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసే పని, అప్పుడు వేరే పనులు ఏదో మనం సిద్ధాంతపరంగా చెప్తున్నాం కానీ అప్పుడు వాడు ఏ పనులు చేయలేడు, ఓన్లీ శ్వాస మాత్రమే తీసుకోగలడు. ఇంకేం చేస్తాడు? మనం ఏదో సిద్ధాంతపరంగా చెప్తున్నాం, అది కాదు. సో మొదటగా శ్వాస చేస్తాడు, చివరికి శ్వాసని వదులుతాడు. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యలో నువ్వు శ్వాస శక్తిని ఏ విధంగా వాడుకుంటున్నావు. అందరికీ శ్వాస ఉంది, శ్వాస లేనిది భూమి మీద ఎవడు ఉండడు. ఆ శ్వాస శక్తిని ఎలా వాడుకోవాలని పత్రిజీ చెప్పారు మనకి. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.